హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు పూజ. నేను డాలస్లో ఉంటాను. మన ఛానల్లో ట్రావెల్, కుకింగ్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఇవాల్టి వీడియో స్పెషల్ ఏంటి అంటే వీఆర్ ప్యాకింగ్ అవర్ ఎంటైర్ హౌస్. ఎస్, వీఆర్ మూవింగ్ టు ఎ న్యూ హౌస్. మేము అపార్ట్మెంట్ నుంచి వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము. సో ఈరోజు లాస్ట్ డే ఇంట్లో. మీరు కనుక నా ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే నేను దీని గురించి షార్ట్స్ ఎప్పటి నుంచో పోస్ట్ చేస్తూ ఉన్నాను. నేను ఎలా ప్యాక్ చేశాను, లగేజ్ అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాను, అవన్నీ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు తెలుస్తుంది. సో మాకు ఈ అపార్ట్మెంట్లో ఒక స్టోరేజ్ రూమ్ అనేది ఉంది. మా సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కాబట్టి మాకు స్టోరేజ్ ఎక్కువ లేదు ఇంట్లో. సో మేము ఎక్స్ట్రా ఒక స్టోరేజ్ రూమ్ తీసుకొని మొత్తం దాంట్లో పెట్టుకునే వాళ్ళము. ఏదన్నా అవసరం ఉంటే ఈజీగా యాక్సెసిబుల్గా పెట్టుకొని వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. సో ఇక్కడ కూడా లగేజ్ అంతా ప్యాక్ చేసేసి మ్యాక్సిమం అక్కడికి షిఫ్ట్ చేశాను. బిగ్ ఐటమ్స్, సోఫా, టీవీ స్టాండ్, వర్క్ టేబుల్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇంకా కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఆ రూమ్ కూడా అన్నీ ఫుల్ అయిపోయి ఉంది, మ్యాక్సిమం షిఫ్ట్ చేసాం కాబట్టి. ఈ వీడియో ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది, బట్ ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అన్నీ సర్దుకోవడం దాంతోనే సరిపోయింది నాకు. సో అందుకని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ సాటర్డే రోజు. మేము షిఫ్ట్ అయింది వీకెండ్. సాటర్డే, సండే మొత్తం అన్ని లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసుకున్నాము. సాటర్డే రోజు ఈవినింగ్ మేము వెళ్ళి పాలు పొంగిచ్చాము. ఇది సాటర్డే రోజు మార్నింగ్ షూట్ చేసిన వీడియో. ఇంకా మార్నింగ్ పెండింగ్ ఉన్నవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నేను ప్యాక్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఇంకా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇల్లు షిఫ్టింగ్ అంత ఈజీ పని కాదు. నేను ఇండియాలో ఎప్పుడు ఇల్లు షిఫ్ట్ అయింది లేదు. నేను పుట్టినప్పటి నుంచి ఫస్ట్ నుంచి అక్కడే ఉన్నాము. సో ఇక్కడ 1-2 ఇయర్స్కి ఒకసారి అలా చేంజ్ అవుతున్నాం ప్లేస్ అంతా. సో ఇక్కడే నాకు ఇల్లు ఎలా షిఫ్ట్ అవ్వాలి అనేది అంతా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను నేను. ఇండియాలో అయితే హెల్ప్ ఉంటుంది కాబట్టి కొంచెం మన మీద అంత బర్డెన్ పడదు. ఇక్కడ అన్నీ మనమే చేసుకోవాలి, దట్టు వితౌట్ ఎనీ హెల్ప్. కాబట్టి అన్నీ ప్లాన్డ్గా చేసుకుంటేనే చేసుకోగలుగుతాము, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ప్యాకింగ్ వర్క్ మాత్రమే మేము చేసాము. షిఫ్టింగ్ అంతా కూడా మేము డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళతో ఒక 2 మెంబర్స్ని పెట్టుకొని చేయించుకున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము ఉండే ఇల్లు చాలా దూరం. యూహాల్ తీసుకొని అందులోనూ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. సో అంత ఎండలో కష్టం అనిపించి ఒక 2 మెంబర్స్ని పెట్టుకొని షిఫ్ట్ చేయించుకున్నాము. మాకు అరౌండ్ $400-450 దాకా అయింది షిఫ్టింగ్కి. వాళ్ళు జనరల్గా అవర్లీ ఛార్జ్ చేస్తారు. మేము 3 అవర్స్ కానీ పెట్టుకున్నాము. బట్ మాది ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలి లగేజ్, ప్లస్ మా వాషర్ డ్రయర్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి, అవి కూడా తీసుకురావాలి. సో మొత్తానికి 3 అవర్స్ పైనే పట్టింది. సో ఎక్స్ట్రా 1 అవర్కి ఛార్జ్ చేశారు, ప్లస్ మళ్ళీ కొంచెం టిప్ కూడా ఇవ్వాలి కాబట్టి అది కూడా ఎక్స్ట్రా. మొత్తం $420-450 మధ్యలో అయిపోయింది. ఇన్ కేస్ లగేజ్ ఎక్కువ ఉంది, మనం షిఫ్టింగ్ చేయలేము అనుకున్నప్పుడు ఈ సర్వీసెస్ యూస్ చేసుకోవడం బెటర్. మాకు చాలా రిలీఫ్ అనిపించింది. డబ్బులు ఇచ్చి చేయించుకోవడం చాలా బెటర్ అనిపించింది, ఎందుకంటే చిన్న పిల్లని పెట్టుకొని ఇవన్నీ చేయడం చాలా కష్టం. సో ఈ వీడియో సాటర్డే రోజు మార్నింగ్, షిఫ్టింగ్ డే రోజు కాబట్టి హాల్ మొత్తం కొంచెం క్లీన్ చేసేసి నెక్స్ట్ ఈవినింగ్ పాలు పొంగిచ్చాలి కాబట్టి దానికి కావాల్సిన కొన్ని గ్రాసరీస్ తెచ్చుకుందామని వెళ్ళాను. సో ఇదంతా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేస్తాను.
సో ఇప్పుడైతే క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసుకొని గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఈ ట్రాలీలో కొన్ని బొమ్మలు కూడా పెట్టాను. ఇవి అన్నీ కార్లో పెట్టేసేసి మేము ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ ఆడుకోవడానికి మేము లగేజ్ అంతా తెచ్చే లోపల ఆడుకోవడానికి మా పాపకు ఉంటుందని చెప్పి కొన్ని బొమ్మలు అయితే తీసుకెళ్ళి కార్లో పెడుతున్నాను. మీరు నా షార్ట్ వీడియోస్ చూసినట్టయితే ఈ ప్లేస్ బాగా తెలిసే ఉంటుంది. నేను జిమ్కి వెళ్ళేటప్పుడు రోజు ఈ ప్లేస్ చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇవన్నీ కార్లో పెట్టేసేసి ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాను. నేను జనరల్గా వీకెండ్స్ వెళ్తాను ఇండియన్ స్టోర్కి. మార్నింగే స్టోర్ ఓపెనింగ్ టైంకి వెళ్తాను. సో అప్పుడైతే ట్రాఫిక్ ఉండదు, స్టోర్లో లైన్ కూడా ఉండదు. మార్నింగ్ ఎవరు రారు కాబట్టి పీస్ఫుల్గా షాపింగ్ చేసుకొని రావచ్చు. నేను మోస్ట్లీ సాటర్డేస్ వెళ్ళి తెచ్చుకుంటాను ఇండియన్ గ్రోసరీస్ అన్నీ మార్నింగే. మేము ఉండే అపార్ట్మెంట్ నుంచి అరౌండ్ 10 minutes దూరంలోనే ఉంది. సో ఎక్కువ టైం కూడా పట్టదు. సో గ్రాసరీ షాపింగ్ అయితే అయిపోయింది. నేను దీని తర్వాత ప్యాకింగ్ అంతా నేను షూట్ చేయలేదు. మార్నింగ్ కుకింగ్ అంతా హడావిడిగా అయిపోయింది. సో ఈవినింగ్ 7 కల్లా పాలు పొంగించాలి అన్నారని నేను ఒక 2 daysకి సరిపడా కుక్ చేసుకొని తీసుకెళ్ళాను. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళీ యూటెన్సిల్స్ అన్నీ ఉండవు, కుక్ చేయడానికి కుదరదు, పాపతో కష్టం అని చెప్పి. సో అన్నీ రెడీ చేసుకొని కార్లో సరిపోయానన్నీ తీసుకొని ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. దీని తర్వాత పాలు పొంగిచ్చేది అదంతా నేను షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. కార్ అయితే ఫుల్లీ ప్యాక్ చేసేసాము. లక్కీలీ ఆ రోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ కొంచెం ఎండగా అనిపించింది కానీ ఇంటికి వెళ్ళే టైంకి బాగా వర్షం కూడా పడింది. సో ఇదే అండి మా కొత్త ఇంట్లో బ్యాక్ యార్డ్. చూడాలి ఈ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటామో. మేము మెయిన్గా మా పాప కోసమనే ఇల్లు షిఫ్ట్ అయ్యాము. ఇక్కడైతే స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఆడుకోవడానికి అని చెప్పి వచ్చాము. ఇదైతే సండే రోజు మార్నింగ్ కొంచెం కాఫీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా మళ్ళీ పాతింటి దగ్గరికి వెళ్ళాము. ఆ రోజంతా షిఫ్టింగే సరిపోయింది. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుందండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్.